కూటమిలోనే భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ వీరాభిమాని, భారతీయ జనతా పార్టీ కట్టర్ కార్యకర్తలు. ఇప్పుడు కార్యకర్తలు 3 రకాలయ్యారు బీజేపీలో. ఒకళ్ళు కట్టర్. వాళ్ళు బీజేపీ బ్రతకాలి, బీజేపీ ఎదగాలి, మిగతా పార్టీలు నాశనం అవ్వాలని కోరుకుంటారు. అలాగే బీజేపీకి అన్యాయం చేసినోళ్ళు ఎదగకూడదని కోరుకుంటారు. ఇది కట్టర్ కార్యకర్తలు. వాళ్ళు మాధవ్ ఉంటాడా, సోమవీర్రాజు ఉంటాడా, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ ఉంటాడు, ఇదేం కాదు. పార్టీ భాగాల పార్టీలో మోడీని ప్రేమిస్తారు. మోడీ తేడా చేశాడంటే మోడీని కూడా వద్దనుకుంటారు. అంత మొండోళ్ళు. బీజేపీ బలంగా ఉండాలి. వీళ్ళు కట్టర్ హిందుత్వవాదులు కూడా అనమాట. నెంబర్ 2 వచ్చేటప్పటికి మనకెందుకు వచ్చిన గొడవ, మనోళ్ళు పయ్యోళ్ళు అందరూ కూడా అటు తెలుగుదేశంతో సహవాసం చేస్తున్నప్పుడు, వాళ్ళకి లొంగున్నప్పుడు మనం అనవసరమైన గొడవలు పెట్టుకోవాలి. కానీ మన పార్టీ ఎదగాలి, మన పార్టీ ఎదగడానికి మనం చాప కింద నీరులా పనిచేద్దాం, సోషల్ మీడియాలో ఇట్లాంటి వాటిట్లో కొంచెం బాధ్యతాయుతంగా ఎలక్ట్ చేస్తుందాం అనేటటువంటి బ్యాచ్ రెండవ కార్యకర్తలు. మూడోది వచ్చేటప్పటికి ప్యూర్లీ బీజేపీ పేరుతోనే ఉంటారు, కానీ తెలుగుదేశం అభిమానులైనటువంటి కార్యకర్తలు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైనటువంటి కార్యకర్తలు. ఇది మూడవ వర్గం ఉంటుంది. ఈ మెయిన్ కట్టర్ కార్యకర్తలు ఒకడు ఈశ్వర్ విష్ణుబొట్ల. చాలా స్ట్రాంగ్గా పార్టీని డిఫెండ్ చేస్తుంటాడు. ఆ సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఏమనరు, లోకేష్ గారు ఏమనరు, వాళ్ళందరూ కూడా పాజిటివ్గానే ఉంటారు బీజేపీ పట్ల ఇప్పుడు అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ కొంతమంది కార్యకర్తలు బీజేపీకి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సిబిఐ విచారణ జరిగింది ఈ లడ్డూల విషయంలో. వాళ్ళేమో జగన్ని లోపలేసేయాలని తెలుగుదేశం కోరుకుంది, చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ మన ఏబిఎన్ లాంటి వాళ్ళు కూడా సిబిఐని, కేంద్రాన్ని తప్పు చూపెట్టిస్తున్నారు కదా. అట్లాగే వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బీజేపీని దొంగగా చూపించే ప్రయత్నం చేశారు. వివేకానంద రెడ్డి సిట్ కేసులో కావచ్చు, ఇట్లాంటి కేసులో కావచ్చు. దీంతో ఆగ్రహంతో రగిలినటువంటి ఆ ఈశ్వర విష్ణుబొట్ల కొంత దారుణ పదజాలం, అతను పెట్టిన పోస్టులో తప్పు ఉంది ఖచ్చితంగా. నిమ్మకూరుకి సంబంధించిన కర్ణములకి డాష్ డాష్ లాంటి ఒక నీచమైనటువంటి పదం వాడాడు, అది ఖచ్చితంగా తప్పే. అయితే అతను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కట్టర్ కార్యకర్త అనేది ఫ్రమ్ ద బిగినింగ్ అందరికీ తెలిసిందే. కాకపోతే అది తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు అతని వైసీపీ అని ముద్రేస్తారు తప్పించి అతను బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట. అతన్ని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు మొన్న. తర్వాతన బీజేపీ కార్యకర్తలు వాళ్ళందరూ ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాక 24 గంటల తర్వాత అతను వదిలిపెట్టారు. వదిలిపెట్టేశారు. నేను బస్సు ఎక్కాను, వచ్చేస్తున్నానని ఫోన్ కూడా చేశాడు వాళ్ళ మిస్సెస్కి. తర్వాత అతను వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఏమయ్యాడు అంటే 2 రకాలు వినబడుతుంది. అతన్ని విడిపించినట్టుగా, అంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏదో తెలుగుదేశం నాయకత్వంతో చెప్పేటప్పటికి అతను విడిచిపెట్టారు. విడిచిపెట్టినట్టు చూపించి ఆ తర్వాతన ఫోన్ కూడా చేపించి ఇంటికి ఆ తర్వాత తీసుకెళ్లారు. 2 టౌన్ పోలీసులు, కర్నూలు 2 టౌన్ పోలీసులు తీసుకెళ్లి వదిలిపెడితే మళ్ళీ 1 టౌన్ పోలీసులు ఇంకొక కేసు పెట్టి లోపలేశారు. ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది. ఒకటి ఈ మధ్యన అయితే కొట్టడం, దారుణంగా హింసించడం అయితే జరుగుతుంది. ఆ కేవీఆర్ ఉదంతంలో చూస్తే అర్థమవుతుంది, లేదా అంబటి రాంబాబు ఉదంతంలో చూస్తే అర్థమవుతుంది. కొట్టడం బిగిన్ చేశారు. కాబట్టి ఇప్పుడు మరి ఇతన్ని ఏం చేస్తారు? బ్రతికాడన్నాడా, లేదా అతన్ని ఏమైనా చేశారా, ఏం చేశారు? మొత్తం దీని మీద బీజేపీకి సంబంధించినటువంటి కట్టర్ కార్యకర్తలు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.